అందరికీ నమస్తే. నా పేరు రామాచారి. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. మనందరి గురువు గారైన పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, మీ జీవితం మీ చేతుల్లో. శరీరానికి మనసుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో. లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం. మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం. ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు, నమ్మకాలు, అనారోగ్యాలు, భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు. అందువల్ల సరైన ఆలోచనా విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని, మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని, మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం. లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. మరి దీని గురించి మిర్రర్ వర్క్ అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. అద్దం ఏదైతే ఉందో, అద్దం అనేది మన పట్ల మనకున్నటువంటి భావాల్ని చక్కగా ప్రతిబింబిస్తుంది. మన భావాలు చక్కగా మనకు చూపిస్తుంది అద్దంలో. మనం ఒక సంతోషకరమైనటువంటి, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపడానికి మనం ఏ ఏ విషయాల్లో మార్పు చెందాలో అనేది అద్దం స్పష్టంగా మనకి చూపిస్తుంది. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకునే ప్రతిసారి మీ కళ్ళలోకి చూసుకుని ఏదైనా మీ గురించి పాజిటివ్గా అనుకోమని ఈవిడ అందరికీ చెప్తూ ఉంటారు. అద్దంలో మనల్ని చూసినప్పుడు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నావు, నువ్వు ఒక గొప్ప అద్భుతమైన దానివి, మన గురించి మనం పాజిటివ్గా మనం చెప్పుకోవాలి అద్దంలో చూసుకున్న ప్రతిసారి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీలో తక్షణమే తలెత్తేటటువంటి నిరాకార ధోరణుల్ని ఎరుకుతా గమనించవచ్చు. మనం ఎప్పుడైతే ఆ పాజిటివ్ అఫర్మేషన్ మన అద్దంలో చూసుకున్నప్పుడు చెప్పుకుంటామో, మన లోపల ఇంకొకటి ఉంటుంది నెగిటివ్. ఆ నెగిటివ్ వెంటనే బయటకు వచ్చేస్తుంది. నీకు అంత సీన్ లేదులే అని చెప్పేసి. నేను అందంగా ఉన్నాను అనుకున్నాను అనుకోండి, నీ మొహం ఆ పళ్ళు వంకరగా ఉన్నాయి చూసుకో అని చెప్పేసి ఆ నిరాకరించే ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణిని మనం ఎరుగుతా గమనించవచ్చు. ఈ ప్రోగ్రామ్ని చూసేటప్పుడు కూడా ఒక అద్దం మీ పక్కన ఉంచుకునే ప్రయత్నం చేయండి. మరి ఏదైతే పాజిటివ్ అఫర్మేషన్స్, ఆ దైవిక వాక్యాల్ని చెప్తున్నప్పుడు, మరి ఆ వాక్యాలని చెప్పుకునేటప్పుడు ఎక్కడెక్కడ మీలో నిరాకరించేటటువంటి ధోరణి తలెత్తుతుందో, మరి ఎక్కడెక్కడ మీరు మీ హృదయాన్ని తెరిచి ఉంచుకునేందుకు, మరి మీ యొక్క జీవిత ప్రవాహంలో కలిసి సాగిపోవడానికి సిద్ధంగా ఉండాలో అనేది ఆ అద్దం అనేది మీకు తెలియజేస్తుంది ఫ్రెండ్. ఎక్కడెక్కడ మిమ్మల్ని మార్చుకోవాలో, మరి ఈ జీవిత ప్రవాహంలో హ్యాపీగా జీవించడానికి ఎక్కడెక్కడ మీరు రెడీగా ఉండాలో మరి ఈ అద్దం అనేది చక్కగా మీకు చూపిస్తుంది. ఇప్పుడు మీరు మీ ఎదురుగా ఒక అద్దం ఉంటే అద్దంలో చూసుకుంటూ ఇలా చెప్పుకోండి, నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను, నేను మారటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకోండి. మీ కళ్ళలోకి సూటిగా చూసుకోండి. మీ కళ్ళలోకి మీరు సూటిగా చూసుకుంటూ అద్దంలో నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకోండి. మీతో మీరు చెప్పుకోండి. అలా చెప్పుకునేటప్పుడు మీలో తలెత్తేటటువంటి భావాలని గమనించండి. భావాలు ఏమైతే మీ లోపల బయటకు వస్తున్నాయో వాటిని గమనించండి. అక్కడ మార్పు చెందడానికి వెనకాడుతున్నారా, లేదా ఆ మార్పు చెందడాన్ని నిరాకరిస్తున్నారా, లేదా ఏ కారణం లేకుండానే మార్పు చెందకూడదు అనుకుంటున్నారా? ఏ కారణం లేనప్పుడు ఎందుకు మారాలి నేను అనేది కూడా ఉంటుంది. ఏ కారణం లేకుండా ఆ మార్పు చెందకూడదు అని చెప్పేసి మీలో ఆ నిరాకార ధోరణులు తలెత్తుతున్నాయి అనేది అక్కడ ఆ భావాలను గమనించుకోండి. మీ లోపల ఏ భావాలు వస్తున్నాయో, నేను మార్పు చెందాలి అని అద్దంలో మీతో మీరు చెప్పుకున్నప్పుడు మీ లోపల ఏ భావాలు అయితే వస్తున్నాయో ఆ భావాలను గమనించండి. అలా భావాలు ఏమైనా వచ్చాయనుకోండి, అప్పుడు అయితే ఎందుకు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అద్దంలో. మరి ఏ పాత నమ్మకాలని పట్టుకు ఊగులాడుతున్నారు? మిమ్మల్ని మీరు తిట్టుకోవడానికి ఇది సమయం కాదు ఫ్రెండ్స్. మీలో ఏం జరుగుతుందో దాన్ని మాత్రం గమనించండి. అక్కడ మనల్ని మనం తిట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనల్ని మనం తిట్టుకోవడానికి కాదు,
ఈ ప్రాసెస్ చేసేది. మనం తిట్టుకునే ప్రయత్నం చేయకుండా మరి మీలో ఏ పాత నమ్మకాలని పట్టుకొని ఉన్నారనేది, ఆ పాత నమ్మకాలు వదిలిపెట్టలేకుండా ఉన్నారనేది గమనించుకోండి. ఏ నమ్మకం మీలో నుంచి పైకి తేలుతున్నదో ఎరుకుతో గమనించండి. అదే మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్నదై ఉంటుంది. అక్కడ అది ఎక్కడి నుంచి వచ్చిందో మీరు గుర్తించగలగాలి. ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ నమ్మకం మూలాలు ఎక్కడున్నాయి, ఆ నమ్మకాన్ని మీరు గుర్తించగలగాలి. మనం పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకున్నప్పుడు అవి కరెక్ట్ కాదనో, లేదా అలా చెప్పుకోవడం వల్ల ఏ మార్పు జరగలేదనో, ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకొని ఉంటారు. చెప్పుకోవడం ద్వారా ఏ మార్పు జరగలేదనో, లేదా ఈ అఫర్మేషన్స్, ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ కావచ్చు, దైవిక వాక్యాలు కావచ్చు, ఏ పని చేయటం లేదనో అనుకోవడం చాలా ఈజీగా అనుకోవచ్చు. మనం చాలా సింపుల్గా చెప్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ పని చేయటం లేదు అనేది సరైనది కాదు, కరెక్ట్ కాదు. అది పని చేయకుండా ఉండటం అనేది జరగదు. చాలా సింపుల్గా చెప్తారు, అవన్నీ పని చేయవు, అవన్నీ చాలామంది చెప్తూ ఉంటారు, అవన్నీ జరిగాయా కాదా అని చెప్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆ దైవిక వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పని చేయటం లేదనటం సరైన విషయం కాదు. మరి ఈ దైవిక వాక్యాలు చెప్పుకునేందుకు ముందు మనం చేయాల్సిన పనిని మనం చేయటం లేదనేది అక్కడ అర్థం చేసుకోవాలి. అలా మీరు చెప్తున్నట్లయితే కనుక అక్కడ అది చెప్పుకోవడానికి ముందు మనం ఏం చేయాలో ఆ పని చేయట్లేదు. అక్కడ మనలోని నిరాకరణ ధోరణిని వదిలిపెట్టేయటమే ఆ పని. ఏదైతే నిరాకరిస్తున్నామో ఆ ధోరణి వదిలిపెట్టేయాలి. ఆ పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకునేటప్పుడు మనలో ఆ నిరాకరించేటటువంటి ధోరణి ఏదైతే ఉందో అది మనం వదిలిపెట్టకుండా ఆ పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటాం. ఏమవుతుంది అక్కడ, ఆ నిరాకరణ ధోరణి వదిలిపెట్టకపోవడం ద్వారా అది పనిచేయదు, అక్కడ జరగదు, సహజంగానే జరగదు అది. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆ నిరాకరించేటటువంటి ధోరణిని వదిలిపెట్టేయాలి. ఫస్ట్ పదే మనం చేసేటటువంటి పనులు మన అవసరాలను చూపిస్తాయి. మన జీవితంలో ఏ పని చేస్తున్నా పదే అదే పని చేస్తూ ఉంటాం. కొంతమంది తాళం వేస్తూ ఉంటారు, పదే లాగి చూస్తూ ఉంటారు, తాళం పడిందా లేదని. తలుపు నెట్టి చూస్తూ ఉంటారు, ఆ గల్లన్ని గట్టిగా లాగి చూస్తూ ఉంటారు, పదే చేస్తూ ఉంటారు. కడిగిందే కడిగేస్తూ ఉంటారు, కడిగారు, ఆ పాత్రలను కడిగారు, శుభ్రంగా ఉన్నాయి, మళ్ళా చేతులు పదే కడిగేస్తూ ఉంటారు. మనం ఏదైతే పదే పనులు చేస్తూ ఉంటామో ఆ పదే చేసేటటువంటి పనులు మన అవసరాలని చూపిస్తాయనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. మనకున్న ప్రతి అలవాటుకి, మనం పదే అనుభవించేటటువంటి పరిస్థితులకు, మనం పదే చేసే ప్రతి ఆలోచన ధోరణికి మన అంతరంగంలో దేనికో ఆ అవసరం ఉంది. మన ఇన్నర్లో అవసరం దేనికో ఉంది. ఆ అవసరము మనలో ఏదైనా ఒకళ్ళ నమ్మకానికి సంబంధించిందే ఉంటుంది, మంది కాదు అది. వేరే వాళ్ళ నమ్మకం మన లోపల బలంగా నాటబడి ఉంది. ఆ నమ్మకానికి ఆ పదే మన జీవితంలో చేసేటటువంటి ఆ పనులు ఏవైతే ఉన్నాయో ఆ నమ్మకాన్ని అవసరం ఉంది కాబట్టి మనం అది పదే చేస్తూ ఉంటాం. ఆ అవసరం లేనిదే మనం ఆ ఆలోచన విధానాల్ని కలిగి ఉండము. మనలో ఆ కోణానికి అవసరం లేనప్పుడు ఆలోచన విధానం కలిగి ఉండం మనం, లేదా మనం అలా ఉండం. ఆ విధంగా మన జీవితంలో అలా ఉండం, అలా ప్రవర్తించాం మనం, లేదా మనం ఆ విధంగా ప్రవర్తించడం అనేది అర్థం చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి దేనికో మనం లావుగా ఉండటం అనేది కావాలి, సరైనటువంటి సంబంధాలు లేకుండా ఉండటం అనేది కావాలి, మనలో ఉన్న ఏదో ఒక కోణానికి కావాలి. నా జీవితంలో సరైన సంబంధాలు లేకుండా ఉండటం అనేది మనలో ఉన్న కోణానికి కావాలి. అపజయాలతో జీవించడం, ఫెయిల్ అవుతూ ఉండటం అనేది మనలో ఉన్నటువంటి ఆ కోణానికి కావాలి. సిగరెట్లు తాగటం, ఆ సిగరెట్లు తాగుతూ ఉండటం అనేది మనలో ఉన్నటువంటి ఆ కోణానికి అవసరం. ఇంకా కోపంతో ఉండటం, ఎప్పుడు ఏదో కోపంతో ఉంటారు, ప్రతి ఒక్కరిని కోపగిస్తూ ఉంటారు. ఇంకా పేదరికంతో ఉండటం, అప్పులతోటి సమస్యలతోటి పేదరికంతో ఉండటం అనేది ఎవరికి కావాలా? ఆ లోపల ఉన్నటువంటి ఆ కోణానికి అది అవసరం. బలి కాబడటం, బలిపశువులాగా ఉంటారు, వాళ్ళ జీవితంలో అందరికీ అన్నీ చేస్తూ ఉంటారు, వీళ్ళు మోసం చేసి వెళ్ళిపోతారు. చివరికి వాళ్ళు చెప్తారు, అందరూ నన్ను మోసం చేస్తూ ఉంటారు, అందరికీ నేను మంచి చేస్తూ ఉంటాను, మంచి చేసినా కూడా నన్ను ఒక బలిపశువులుగా వాడుకుంటూ ఉన్నారు. ఆ బలిపశువు కావడం అనేది మీలో ఉన్నటువంటి ఒక కోణానికి అవసరం అనేది గుర్తించండి ఫ్రెండ్. ఇంకా ఈ జన్మలో ఇలా చేయను అని ఎన్నిసార్లు మీతో మీరు చెప్పుకోలేదో మీరు గమనించండి. మళ్ళీ పొద్దున్నే లేవగానే అలవాటు ప్రకారం ఆ పని చేస్తూ ఉంటారు. మందాగే వాళ్ళు ఏం చేస్తారు, ఈ జన్మలోనే మందా అని అంటారు, ఒక నిర్ణయం తీసుకుంటారు, భీష్మించుకుంటారు, కానీ మళ్ళీ నెక్స్ట్ డే అదే పని కొనసాగిస్తారు. సిగరెట్లు తాగటం కానీ, మనం ఇష్టమైన వాళ్ళని కూడాను తిడతాం, తిట్టిన తర్వాత ఇంకొకసారి నేను ఎప్పుడు తిట్టను, ఈ జన్మలో తిట్టను అని చెప్తాం, మళ్ళా నెక్స్ట్ డే అదే పని చేస్తాం. దీనికి ఏం చెప్పుకుంటాం, పైగా
ఛీ నాలో క్రమశిక్షణ లేదు, నిగ్రహం శక్తి లేదు, నేను ఒక బలహీనుణ్ణి అని కోపంతో మనల్ని మనం తిట్టుకునే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. ఇలా తిట్టుకోవడం వల్ల మీరు ఇదివరకే మోస్తున్నటువంటి అపరాధ భావానికి ఇంకాస్త జత చేయబడుతుంది. మనలో ఎంతో అపరాధ భావం ఉంది కాబట్టి ఆ పనులన్నీ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనల్ని నాలో నేను ఒక బలహీనని, నాలో క్రమశిక్షణ లేదు అని ఎప్పుడైతే మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటామో అది ఇంకా మిమ్మల్ని అపరాధ భావానికి గురి చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్రమశిక్షణ, నిగ్రహ శక్తి లాంటి వాటితో అసలు పని లేదు. అక్కడ ఎటువంటి క్రమశిక్షణ అవసరం లేదు, ఎటువంటి నిగ్రహ శక్తి అనేది అవసరమే లేదు, దాంతో ఎటువంటి పని లేదు. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. మనం దేన్నైతే మన జీవితాల్లో వదిలేదలుచుకుంటామో అది కేవలం బాహ్యంగా కనిపిస్తున్నటువంటి ఒకానొక ప్రభావం మాత్రమే. దానికి కారణం ఎక్కడుంది? అసలు కారణం మన అంతరంగంలో ఉంది. బయట వదిలేయాలని ప్రయత్నం చేస్తాం. కోపం ఉంది, ఆ కోపాన్ని వదిలేయాలని ప్రయత్నం చేస్తాము, వదలలేము. రేపటి నుంచి వదిలేయాలనుకుంటాము, రేపటి నుంచి వదిలేయలేము. ఆ బయట ఏదైతే వదిలేయాలనుకుంటున్నామో ఒక కారణాన్ని, ఆ కారణం ఎక్కడుంది? మన అంతరంలో ఉంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మన అంతరంగంలోకి అసలు కారణాన్ని వదిలిపెట్టకుండా కేవలం బాహ్య ప్రభావాన్ని పట్టుకొని ఊగులాడటం అనేది ఏ విధంగా ఉపయోగపడదు. గుర్తుపెట్టుకోవాలి. ఇది బయట ఆ మార్పులు అనేది, బయట మార్చడానికి ప్రయత్నం చేయడం అనేది, బయట మనం మారడానికి ప్రయత్నం చేయడం అనేది ఏ విధంగా ఉపయోగపడదు. ఆ కారణం అనేది మన లోపల ఉంది. ఆ లోపల ఉన్నటువంటి ఆ కోణానికి అది అవసరము అనేది అర్థం చేసుకొని ఎప్పుడైతే ఆ లోపల ఉన్న కారణాన్ని మనం వదిలిపెడతామో బయట మారిపోతుంది ఆటోమేటిక్గా. అటువంటప్పుడు అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు మన యొక్క క్రమశిక్షణను మరి నిగ్రహ శక్తిని సడలించగానే మళ్ళీ ఆ ప్రభావం మన జీవితంలో ఎదురవుతుంది. చూడండి, చాలామంది 41 రోజులు దీక్ష చేస్తారు. 41 రోజులు దీక్ష చేసేటప్పుడు చాలా నిష్టగా నియమాలతో ఉంటారు, చాలా ఒక శుచిగా శుభ్రంగా ఉంటారు, ఎంతో ఆచారంగా ఉంటారు. ఆ దీక్ష చేసినంతకాలం అలాగే ఉంటారు, ఒక క్రమశిక్షణతో ఉంటారు, నిగ్రహ శక్తితో ఉంటారు. అది అయిపోగానే ఏమైంది? మళ్ళీ వెంటనే ఆ బాటిల్ పట్టుకొని తాగేస్తూ ఉంటారు, ఆ అలవాట్లను పట్టుకొని కొనసాగిస్తూ ఉంటారు. అప్పటి వరకు కోపాన్ని నిగ్రహించుకున్నారు, ఆ కోపం లేకుండా ఒక శాంతమూర్తిగా ఉన్నారు. ఏమైంది? ఆ దీక్ష అయిపోగానే మళ్ళా అదనేది వాళ్ళలో బయటకు వచ్చేసినాయి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్. మనం ఎప్పుడైతే ఈ అంతరంగంలో ఉన్నటువంటి కోణాన్ని ఆ అంతరంగంలో మార్చుకోకుండా బయట మారటానికి ప్రయత్నం చేస్తామో, మరి ఆ నిగ్రహ శక్తి ఎప్పుడైతే కోల్పోతామో, ఆ క్రమశిక్షణని ఎప్పుడైతే వదిలేస్తామో అది సడలించగానే ఆ ప్రభావం అనేది మనలో మళ్ళా బయటకు వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ అవసరాన్ని వదిలిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండము. మన అంతరంగంలో ఏదో ఒక అవసరం లేకపోతే ఈ సమస్య మనకు వచ్చేది కాదనేది అర్థం చేసుకోవాలి. ఎటువంటి సమస్య అయినా కావచ్చు, మీ జీవితంలో మీరు ఉన్నటువంటి సమస్య ఏదైనా కావచ్చు, కుటుంబ సమస్య, డబ్బు సమస్య, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ సమస్య, లేకపోతే ఇంటి సమస్య, లేకపోతే అప్పుల సమస్య, ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య, ఏ సమస్య అయినా కావచ్చు. ఎటువంటి సమస్య మీలో ఉన్నా కూడా ఆ సమస్య అనేది మీ అంతరంగంలో ఆ కోణానికి అవసరం. ఆ సమస్య మీ అంతరంగంలో ఆ అవసరం లేకపోతే, ఆ కోణానికి ఆ అవసరం లేకపోతే ఆ సమస్య అనేది మీకు వచ్చేదే కాదు. మన అవసరాన్ని వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉండాలనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనలోని ఆ అవసరం మనల్ని వదిలిపెట్టిపోతుందో అప్పుడు మనకు ఆ పరిస్థితి కానీ లేదా ఆ సమస్య కానీ మన జీవితంలో తిరిగి తలెత్తదు, మళ్ళా రాదు, జీవితంలో రమ్మన్నా రాదు. మన లోపల ఉన్నటువంటి ఆ కోణానికి అవసరాన్ని మనం వదిలిపెట్టేస్తే మళ్ళీ మన జీవితంలో ఆ సమస్య అనేది రాదనేది ఇది చాలా వండర్ఫుల్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది అప్పుడు సిగరెట్లు తాగడం లేదా అతిగా తినడం, నెగిటివ్గా ఆలోచించడం లాంటివి మన జీవితాల్లో తలెత్తవు. నాలో నిరాకరించేటటువంటి తత్వాన్ని కలగజేస్తున్న నా అంతరంగంలోని అవసరాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. మనం ప్రతిరోజు చెప్పుకోవాలి, మనతో మనం చెప్పుకోవాలి, నాలో నిరాకరించే తత్వాన్ని కలగజేస్తున్నటువంటి నా అంతరంగంలోని అవసరాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. మనలో ఏదైతే నిరాకరిస్తుందో, నేను ఆనందంగా ఉండాలి నా జీవితంలో, ఆనందంగా ఉండటానికి ఏదైతే నాలో నిరాకరించేటటువంటి తత్వం కలగజేస్తున్నటువంటి నా అంతరంగంలో ఉన్నటువంటి అవసరాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. నేనును కలిగజేసే నాలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని మనం ప్రతిరోజు చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మనం చెప్పుకోవాలి ప్రతిరోజు 1-10 సార్లు చెప్పుకోవాలి. ఒక రోజుకు 108 సార్లు ఒక పుస్తకంలో రామకోటి రాసినట్టు రాయాలి. ఇది ఉపయోగపడుతుంది మనకి.
మన జీవితాలు ఆనందంగా ఉండటానికి, మన జీవితంలో సమస్యల్ని పోగొట్టుకోవడానికి మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నాలో నిరాకరించేటటువంటి తత్వాన్ని కలుగజేస్తున్న నా అంతరంగంలోని అవసరాన్ని ఈ క్షణమే నేను వదిలిపెట్టేస్తున్నాను, నేను కలుగజేసే నాలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నానని మనతో మనం ప్రతిరోజు చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా మీ ఏదైనా నిరాకార ధోరణి తలెత్తిందంటే ఇక మిగతా దైవిక వాక్యాలు మీకు పనిచేయవు. ఇది చెప్తున్నప్పుడు కూడా మీలో ఇంకేదైనా నిరాకార ధోరణి, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు మీలో వస్తున్నాయంటే ఇంకేది మీ జీవితంలో పనిచేయదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. మన చుట్టూ మనమే సృష్టించుకున్నటువంటి సమస్యల వలయంలో నుంచి మనమే బయటపడాలి. ఆ సమస్యలు ఎవరు సృష్టించారు? మన చుట్టూ మనమే సృష్టించుకున్నాం. మన జీవితంలో ఏ దేవుడు మన తలరాత రాయలేదు, తల్లిదండ్రులు తలరాత రాయలేదు, మన చుట్టుపక్కల వాళ్ళు తలరాత రాయలేదు, ఎవరు కూడా, బయట వ్యక్తులు ఎవరు కూడా మన జీవితాన్ని తయారు చేయలేదు. మన జీవితాన్ని తయారు చేసుకుంది స్వయాన మనమే. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నిటికీ కారణం స్వయాన మనమే. ఎటువంటి పరిస్థితి అన్న ఉండొచ్చు మీకు, మీ జీవితంలో ఒక మంచి గొప్ప పరిస్థితులు ఉండొచ్చు, లేదా అతి కష్టమైనటువంటి నీచమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు ఏదైనా కలిగి ఉండొచ్చు. ఆ సృష్టించుకున్నటువంటి సమస్యల వలయంలో నుంచి మీకు మీరుగానే బయటపడాలి. ఎందుకంటే మీరే సృష్టించుకున్నారు కాబట్టి. బిగుసుకున్నటువంటి ఆ చిక్కుముడుల్ని మనకి మనమే విప్పుకోవాలి, ఎవరికి వాళ్ళే విప్పుకోవాలి. ఆ చిక్కుముడులన్నీ బిగుసుకుపోయి ఉన్నాయి. వాటిని కర్మ అనుకోండి, బ్లాక్స్ అనుకోండి, నెగిటివిటీ అనుకోండి, ఇబ్బందులు అనుకోండి, సమస్య ఏమని అనుకోండి, ఆ చిక్కుముడులన్నీ కూడా బలంగా ఉండిపోయినాయి. వాటిని మనమే ఆ ముడులన్నీ విప్పుకోవాలి. మొదటి ముడిని విప్పకుండా దారాన్ని వేగంగా పెరికినా లేదా లాగినా ఆ దారం అనేది చక్కగా రాదు కదా. చిక్కుబడిన దారం ఉంది, మొట్టమొదటి ముడి చాలా జాగ్రత్తగా ఇప్పాలి. ఆ జాగ్రత్తగా తీయకుండా ఆ గట్టిగా లాగేమనుకోండి ఏమవుతుంది, ఇంకా చిక్కు తయారైపోతుంది. ఆ ముడుల్ని మనమే సున్నితంగా ఎంతో సహనంతో విప్పుకోవాలి. మన జీవితంలో సమస్య అనే ముడి ఉంది. ఆ సమస్య అనే ముడిని మనమే సహనంతో విప్పుకోవాలి. మీతో మీరు సున్నితంగా సహనంతో ప్రవర్తిస్తే మీ మనసులోని చిక్కుముడులను కూడా మీరు అలాగే విప్పుకోగలుగుతారు. మీకు కష్టమనిపిస్తే ఎవరి దగ్గరైనా సరే సహాయాన్ని పొందండి. అన్నింటికన్నా మనల్ని మనం ప్రేమించుకోవడమే సరైనటువంటి విధానము. మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఇష్టపడాలి, మన జీవితాన్ని మనం అంగీకరించాలి. మనల్ని మనం ప్రేమించుకోకుండా, మన జీవితాన్ని మనం అంగీకరించకుండా మన జీవితంలో ఏ మంచి జరగదు. ఇది రాసి పెట్టుకోండి మీరు. మీ జీవితంలో మిమ్మల్ని మీరు ప్రేమించకుండా, మిమ్మల్ని మీరు అంగీకరించకుండా, మీ జీవితాన్ని మీరు ఒప్పుకోకుండా మీ జీవితంలో ఎటువంటి మంచి జరగదు అనేది మీరు గుర్తుంచుకోవాలి ప్రతి క్షణం. ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటి అతి గొప్ప రహస్యం, సీక్రెట్. ఇది దైవ రహస్యం. ఇది మనల్ని మనం ప్రేమించుకోకుండా మన జీవితంలో ఏ మంచి జరగదు అనేది గొప్ప సీక్రెట్. అది మన అంతర్గతంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానాలు ఉంటాయి. ఆ ఆలోచనలకు అనుగుణంగా మనం బహిర్గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, అనుభవాల్ని సృష్టించుకుంటాం. ఒక నిర్దిష్టంగా మన అంతర్గతంలో ఉన్నాయి ఆలోచన విధానాలు, ఒక బౌండరీ, ఒక పరిమితులతో. ఏ ఆలోచన విధానాలు నిర్దిష్టంగా మన లోపల ఉన్నాయో వాటికి అనుగుణంగానే మన బయట జీవితంలో కూడా అటువంటి పరిస్థితుల్ని ఆకర్షించుకుంటాం, అటువంటి జీవిత అనుభవాల్ని మనం ఆకర్షించుకుంటాం. వాటిని ఇక్కడ ఏం చెప్తున్నారంటే సమస్యలోని సృష్టించేటటువంటి అవసరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ సమస్యలోని సృష్టించేటటువంటి అవసరం. ప్రతి బహిర్ప్రభావం కూడా మనలోని అంతర్ ఆలోచన విధానాల యొక్క సహజ వ్యక్తీకరణ. ఎటువంటి బయట పరిస్థితులు ఉన్నా కూడా మీ జీవితంలో ఆ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీ అంతరంలో ఉన్నటువంటి ఆలోచనల యొక్క బహిర్ వ్యక్తీకరణ సహజంగా వ్యక్తీకరించబడుతున్నాయి మీ బాహ్య జీవితంలో. లోపలి ఆ కారణాన్ని పరిష్కరించుకోకుండా ఊరికే బహిర్ ప్రభావాలతో యుద్ధం చేసుకుంటూ పోతే సమయం వృధా అవుతుంది. కొన్నిసార్లు సమస్య మరింత జటిలం అవుతుంది. అద్దం ముందు నిల్చొని మన మొహం మీద మచ్చ ఉందనుకోండి, మనం అద్దాన్ని తుడుస్తూ ఉన్నప్పుడు ఆ మచ్చ చెరిగిపోదు. 10 రోజులు తుడిచినా చెరిగిపోదు, నెల రోజులు తుడిచినా చెరిగిపోదు, జీవితం అంతా తుడిచినా కూడా చెరిగిపోదు. ఆ మచ్చని మన మొహం మీద తుడుచుకోవాలి, అప్పుడు అద్దంలో కనిపించదు. మనం బయట వ్యక్తుల్ని ఎంత మార్చాలని ప్రయత్నం చేస్తున్నా కూడా అది జరిగే పని కాదు. మనలో దానికి సంబంధించినటువంటి కారణాన్ని మనం మార్చుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా బయట మారిపోతుంది, అంతా మారిపోతుంది. ఆ పరిస్థితులు మీ జీవితంలో మళ్ళీ ఉండవు. అటువంటి పరిస్థితులు నాకు అర్హత లేదు అన్నటువంటి భావన మనల్ని వాయిదా వేయనిస్తుంది. ఎప్పుడైతే నాకు అర్హత లేదని అనుకుంటూ ఉంటామో అన్నిటిని వాయిదా వేస్తాం.
నెక్స్ట్ ఇయర్ చేద్దాం, ఆ పైన చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం. ఎందుకు వాయిదా వేస్తున్నారంటే మీ లోపల నాకు అర్హత లేదు అనే భావన ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఒకవేళ నా అంతరంగంలోని నమ్మకాల్లో లేదా ఆలోచన విధానాల్లో నాకు అర్హత లేదు అన్నటువంటి భావన ఉంటే తప్పకుండా నా బయట జీవితంలో దాని ప్రభావం వాయిదా వేయటమే అవుతుంది. మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారంటే ఒక విషయాన్ని లోపల ఏ ఆలోచన విధానం ఉందంటే నాకు అర్హత లేదు, నేను దానికి అర్హుణ్ణి కాదు అనేటటువంటి ఆలోచన విధానం ఉందనేది అర్థం చేసుకోవాలి. ఈ వాయిదా వేయటం అంటే మనం చేయాల్సిన వాటిని చేయకపోవటం, లేదా పోవాల్సిన చోటికి పోకపోవటం, లేదా పొందాల్సినవి పొందకపోవటమే కదా ఈ వాయిదా వేయటం అంటే. చేయాల్సినవి చేయం, మనం పొందాల్సినవి పొందాం, వెళ్ళాల్సిన చోటికి వెళ్ళకుండా మనం వాయిదా వేస్తూ ఉంటాం. ఎంతోమంది ఇలా వాయిదా వేసుకుంటూ అందుకు వాళ్ళను వాళ్ళు తిట్టుకుంటూ ఎంతో శక్తిని సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్. అలాంటప్పుడు వాళ్ళని సోమరిపోతులని పిలుచుకోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ పరిస్థితులకి నేను చాలా చెడ్డవాడిని అని వాళ్ళు చెడ్డ వ్యక్తిగా కూడా చిత్రీకరించుకోవడం, ఆ చెడ్డ వ్యక్తిగా అనుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, ఇతరుల యొక్క శుభాల్ని సహించలేకపోవటం. ఇతరులకి మంచి జరుగుతుంది అనుకోండి, ఇతరులకు గొప్ప సక్సెస్లో ఉన్నారనుకోండి, ఇతరులు గొప్ప ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారనుకోండి, ఇతరులకి అన్నీ మంచి జరుగుతున్నాయి అనుకోండి, ఇతరులు జరుగుతున్నటువంటి శుభాలు ఏవైతే ఉన్నాయో ఆ శుభాల్ని సహించలేకపోవడం అనేది కూడా మనకి ఇబ్బంది కలిగించేటటువంటి ఒక అంశం. ఈవిడ ఒక క్లయింట్ ఉన్నారు, ఈవిడికి లూయిస్ ఎల్హే గారికి. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరుల ధ్యాసను తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడంటే, ఈవిడ క్లాస్ చెప్తూ ఉండేవాళ్ళు, ఆ క్లాస్ చెప్తున్నప్పుడు ఆయన లేటుగా వచ్చేవాడు ఆ క్లాస్కి. ఆ లేటుగా రావడం ద్వారా ఏమవుతుంది, అందరూ ఈయన్ని చూస్తూ ఉంటారు, ఎవరా వచ్చిందని చెప్పేసి. ఆయన ఈవిడ క్లాస్కి అంతరాయం కల్పించడానికి కావాలని ఆలస్యంగా వచ్చేవాడు. అతడు తన తల్లిదండ్రులకి 18వ సంతానం ఆయన కాబట్టి కాబట్టి ఆయనకి అన్నీ చివరిలో దొరుకుతూ ఉండేవి. ఆఖరణ ఆయనకు వస్తూ ఉండేవి. అందరికీ వచ్చిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చేది ఏదైనా సరే. జీవితంలో బాల్యమంతా కూడా అందరికీ అన్నీ వస్తూ ఉంటే తన వాటా కోసం ఎదురు చూడటంతోనే జరిగిపోయేది. నాకు ఎప్పుడు వస్తుందా అనేది. అందరికీ అన్నీ జరుగుతుండేవి, నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటంతో ఆయన జీవితం అంతా గడిచిపోయింది. ఆ బాల్యం అంతా అలాగనే గడిచిపోయింది. కాబట్టి ఇప్పటికీ అతడు ఎవరికైనా శుభాలు చేకూరితే వారితో పాటు ఆనందాన్ని పంచుకోలేకపోయేవాడు. పైగా వారి శుభాలను చూసి సహించలేకపోయేవాడు. ఒక ఈర్ష్య, అసూయ తలెత్తుతూ ఉంటుంది. ఆ సమయంలో ఏమనిపిస్తుందంటే, ఆయనకి ఏమనిపించేదంటే, అబ్బా నాకు ఇలా జరుగుండాల్సింది, నాకే ఎందుకు రాదు, లేదా అందరికీ వస్తుందే అన్నటువంటి ఈ ఆలోచన విధానాలతోనే ఆయన అతుక్కుపోయేవాడు. వేరే వాళ్ళకి మంచి జరిగింది అనుకుని దాన్ని చూసి మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఏం చేస్తావు, నాకు ఇలా జరగలేదే, నాకు జరుగుండాల్సిందే, లేదా నాకే ఎందుకు రాదు. ఎప్పుడైతే మనం ఇట్లా ఉంటామో మన యొక్క మంచిని మనం పోస్ట్పోన్ చేసుకున్నట్లే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అతడి సొంత అభివృద్ధికి మరి మార్పుకి ఇతరుల యొక్క శుభాలని చూసి సహించలేకపోవడమే అతడి యొక్క సొంత గుణమే అతనికి అడ్డంకిగా మారింది. మన సొంత యోగ్యతని గుర్తించడం మరి జీవితంలో మనకెన్నో నూతన ద్వారాలని ఓపెన్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మన సొంత యోగ్యతను మనం గుర్తించాలి. మనలో యోగాన్ని కలిగించేటటువంటి క్వాలిటీస్ ఉంటాయి, ఆ యోగ్యతను కలిగించేటటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను మనం గుర్తించడం అనేది మనకెన్నో ఒక గొప్ప నూతన ద్వారాలని ఓపెన్ చేసేటటువంటి ఒక గొప్ప విషయం. కాబట్టి మనం చేయాల్సిన ఏంటంటే, అందరిలో జరుగుతున్నటువంటి మంచిని మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. అందరికీ ఏదైనా మంచి జరుగుతూ ఉంటే దాన్ని మనకి జరిగినంత ఇదిగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నాకు ఇలా జరుగుండాల్సిందే అని ఎప్పుడైతే అనుకుంటున్నామో మనం అక్కడ ఎదుటి వాళ్ళ శుభాల్ని మనం అంగీకరించట్లేదనేది అర్థం చేసుకోవాలి. ఇంకోటి, మన సొంత యోగ్యతని గుర్తించి మన జీవితంలో మనకెన్నో గొప్ప మంచి జరగడానికి మనం ఎప్పుడూ అవకాశాలని పొందుతూ ఉండాలి. మరి దీని గురించి మనం ఇంకాస్త వివరంగా మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.